హరిః ఓం. మనం అష్టావక్ర గీతలో ఇప్పుడు 11వ ప్రకరణం పూర్తి చేసుకుని 12వ ప్రకరణం యావమేవ అష్టకం అనేటువంటి దాని గురించి చెప్పుకోబోతున్నామమ్మా. అది ఇది వరకు అష్టావక్రుల వారు అంటున్నారు, ఇది వరకు మనం పూర్వ అష్టకమునందు ఆత్మసత్తా కంటే అన్యసత్తా దృశ్య వస్తుకు లేదని గురువు చెప్పిన దాన్ని అనుభవము తనకు కలిగిందని శిష్యుడు చెప్తున్నాడు. గురువు చెప్పారు కదా, ఆత్మ సత్తాను విడిచిపెట్టి ఇక దేనికి కూడా ఏ దృశ్యం అయ్యేటువంటి ఏ వస్తువు కూడా స్వయం సత్తా లేదు, అది కేవలం ప్రతీతి మాత్రమే ఉన్నట్టు కనపడుతుంది అంతేను అని గురువు చెప్పారు. దాని యొక్క అనుభవం తనకి కలిగింది అని శిష్యుడు చెప్తున్నాడు. అవును గురుదేవా, అతి స్పష్టంగా నాకంటే అన్యంగా ఏదీ లేదు, ఏది ఉన్నా కూడా అది కేవలము ప్రతీతి మాత్రమే తప్ప సత్యం కాదు, అట్టి అనుభవం నాకు కలిగింది గురుదేవా అంటూ మరి శిష్యుడు చెప్తున్నాడు అనమాట. ఓ సద్గురుదేవ, మొదట శరీర సంబంధమైన క్రియలు అనగా యజ్ఞాదులు నేను సహింపజాలకపోతిని. మొట్టమొదటిలో యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేయాలంటే అసలు నాకు ఇష్టం ఉండేది కాదు. అనగా వాటిని చేయకపోతే ఏమవుతుందిలే అని విడిచిపెట్టేశాను. ఆ తర్వాత వాక్కు కర్మలను అనగా నిందాస్తుతులను కూడా విడిచిపెట్టాలనిపించింది. ముందు శారీరక సంబంధమైనటువంటి యజ్ఞయాగాది క్రియలు వాటి వల్ల వచ్చేటువంటి ఫలితాల మీద నిరాసక్తి కలగడం చేత నేను ఇక ఆ కర్మల్ని వదిలేస్తాను గురుదేవా. తర్వాత అసలు అది చెయ్యాలని కూడా అనిపించడం లేదు నాకు. ఎందుకంటే దాని వల్ల వచ్చే దాని మీద కొంచెం కూడా ఏ ఆసక్తి లేదు. అందుచేత ఇంకా ఆ యజ్ఞయాగాది కర్మలు చెయ్యాలని కొంచెం కూడా అనిపించేది కాదు. తర్వాత అనగా వాటిని విడిచిపెట్టేశాను. ఇక తర్వాత నెమ్మదిగా వాక్ కర్మలను అనగా నిందాస్తుతులను వదిలిపెట్టాను. నేను ఎవరిని నిందించకపోవడం, ఎవరిని స్తుతించడం, ఎవరినైనా నిందించాలన్నా ఎవరినైనా స్తుతించాలన్నా కూడా నాకు ఇంక ఇష్టం, అసలు ఆసక్తి లేకుండా పోయింది. అలాగే ఇతరులు ఎవరైనా నన్ను నిందిస్తున్నా స్తుతిస్తున్నా కూడా వాటి పట్ల కూడా నాకు ఆసక్తి దానికదే లేకుండా పోయింది. ఇక పిదప మానసిక కర్మ అంటే సంకల్పాలను కూడా విడిచిపెట్టేశాను. అంటే అసలు ఎందుకో ఇలా జరిగేసరికి నా లోపల ఒక్క తలంపు కూడా రావడం మానేసింది. అంటే ఏమిటి, శారీరక వాచిక మానసిక కర్మల్ని పూర్తిగా విడిచిపెట్టి ఏకాకినైపోయాను స్వామి. ఏమీ లేదు, ఒక్కనే శరీరంతో యజ్ఞయాగాది కర్మలు చేద్దామని అనిపించట్లేదు. ఆ కర్మలు వచ్చే ఫలితాలు అస్సలు నాకు ఎక్కడా కనిపించడం లేదు. ఫలితాలు అసలు కనిపిస్తే కదా కావాలంటాం, కనిపించట్లేదు. కాబట్టి ఆ క్రియలన్నీ వదిలేశాను. ఆ తర్వాత వాక్కుతో చేయబడేటువంటి ఎవరిని నిందించాలని గాని ఎవరిని స్తుతించాలని గాని అస్సలు నాకు అనిపించకపోయింది. అలాగే ఎవరైనా నిందిస్తున్నా స్తుతిస్తున్నా సరే అసలు దాని మీదకి నా దృష్టి వెళ్ళేదే కాదు. ఇక తర్వాత నెమ్మదిగా మానసిక అంటే సంకల్పాలన్నీ కూడా వదిలిపెట్టేశాను. ఒక్కొక్కటి అలా నెమ్మదిగా వదిలేస్తున్నాను. నేను అలాగే చెప్పు, నెమ్మదిగా వదలమని. అలా చేస్తూ పోతే వాట్లకవే లూజ్ అయిపోతాయమ్మా. ఆ లూజ్ అయిపోవడం వల్ల నువ్వు వదిలిపెడుతున్నావని అనుకో అదే ఊడిపోతాయి. అదే తెలియకుండానే మాటికి బట్టి నువ్వు నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఒక్కొక్క దాన్ని కొంచెం అలా వదిలిపెట్టేస్తూ వెళ్తే ఒకేసారి వదిలిపెట్టడం కష్టం కదా. పైకి వదిలిపెట్టాం అనిపిస్తుందే గాని అణిచిపెట్టడమే తప్ప అది వదిలిపెట్టడం కాదు. ఇట్లా జాగ్రత్తగా ఒక్కొక్కటి ఎందుకు ఏం విలువ లేదు కదా అని చెప్పుకొని ఏదైనా వినే విషయం మీద ఆసక్తి కలిగినా దానివల్ల విలువే ఉందిలే అని నెమ్మదిగా దాన్ని తప్పించడం. అలాగే చూస్తున్న వాటిల పట్ల, రుచి పట్ల, ఇలా మిగతా పంచ జ్ఞానేంద్రియాల పట్ల కూడా దాని విలువే ఉందిలే అని ఉరికేయడం మానేసి ఎందుకులే నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా మనం వదిలిపెడుతూ వస్తే ఇంకా నెమ్మదిగా ఏమైపోతుంది, ఈ యజ్ఞయాగాది కర్మలు చేయడం వల్ల
రాబోయే దాని మీద కూడా ఆసక్తి పోయింది. కర్మల వల్ల మరి ఉత్తమ గతులు వస్తాయి కదా! ఉత్తమ ఆ! అవి అసలు ఆ ఉత్తమమైనవి ఎక్కడో ఉంటాయి. అవి పొందాలి అన్నదే అనిపించడం మానేసింది. దాన్ని పొందడం కోసం చేయవలసిన యజ్ఞ, యాగాది కర్మలంటేనే సహించలేకపోయాను నేను. ఎందుకు నాకిది అనిపించేసింది. ఆ తర్వాతేమో వాక్కు. ఎందుకు అనవసరంగా? ఎందుకు ఇలా ఊరికే మాట్లాడడం? ఎవరినో పొగడ్డం ఎందుకు? ఎవరినో తిట్టడం ఎందుకు? ఏమో అలా అనిపించలేదసల. వాక్కుతే నిందా, స్తుతుల్ని కూడా వదిలేశాను. కాబట్టి ఎవరైనా నిందించినా, స్తుతించినా వాళ్ళు వాక్కుతోనే చేస్తా కూడా వాక్ కర్మలన్నిటిని వదిలేశా. ఇక నెమ్మది నెమ్మదిగా మానసిక కర్మల్ని అనగా సంకల్పాన్ని కూడా వదిలేశాను. అవి ఆగితే ఇది ఆటోమేటిక్‌గా ఆగుతుంది కదా! ఆగుతుంది. అంటే ఏమిటనమాట శారీరక, వాచిక, మానసిక కర్మల్ని సంపూర్ణంగా విడిచిపెట్టేసరికి ఏకాకినై, ఒకే ఒక్కడనై ఏకమై ఉన్నాను గురుదేవా! అని తన అనుభవాన్ని అద్భుతంగా అతి అనుభవపూర్వకంగా ఎక్కడ ఏ మాయ, మర్మము, అజ్ఞానము లేకుండా స్పష్టంగా జనక చక్రవర్తి అనేటువంటి శిష్యుడు అష్టావక్రుడు అనేటువంటి గురువుకి నివేదించుకున్నాడు. అప్పుడు అష్టావక్రులు అంటున్నారు, ఇప్పుడు ఈ త్రివిధములకు కర్మత్యాగములకు హేతువుని చెప్తున్నాడు. ఈ మూడింటిని వదిలేసావు కదా! దానికి కారణం ఏమిటో చెప్పనా? చెప్తున్నాడాయన. కాయిక, వాచిక, మానసికములగు ఈ 3 విధములగు కర్మలు చిత్త విక్షేప కారకములుగా ఉన్నాయి. శారీరకంతో గాని, వాచికంతో గాని, వాక్కుతో గాని, మరి మానసికంగా గాని చేసే ఈ కర్మలన్నీ చిత్తంలో రకరకాల చింతనలు కలిగించేలాగా ఉన్నాయి. చేసిన తర్వాత చేసిన పని మీద, మాట్లాడిన తర్వాత మాట్లాడిన మాట మీద, ఆలోచించిన తర్వాత ఆలోచించిన ఆలోచనల మీద చిత్తం తిరుగుతూ ఉంటుంది. అవి చేయకపోతే ఇంక చిత్తానికి పనులే ఉన్నాయి. కాబట్టి ఇవి 3 జరుగుతూ ఉంటే ఈ కర్మలు చిత్తానికి విక్షేపాలు కలిగిస్తూ ఉంటాయి. మరి లోకాంతర ప్రాప్తిని కలిగజేయు యజ్ఞాధికముల వల్ల శరీర విక్షేపం కదా! మరి శరీరంతో వ్యవహారాలు చేయాలి. తర్వాత ఆ చేసిన ఫలితాల కోసం చూడాలి. అలాగే నిందాస్తుత్యాది కర్మల వల్ల వాగ్విక్షేపము. నిందాస్తుతులు పెట్టుకుంటే నిందించిన వారి మీద మళ్ళీ కయ్యము, స్తుతించిన వారి మీద మమకారం. మళ్ళీ వాళ్ళని మనం పొగడ్డం, మనం వాళ్ళు పొగడ్డం. మీరింత వారని వాళ్ళంటే కాదండి మీరే ఎంతో వారని వీళ్ళండం. అదే వాగ్విక్షేపము. అంతే. దీని వలన మానసిక విక్షేపము కలుగుతుంది. ఈ రెండింటి వల్ల మానసికలో ఆలోచనలు కూడా రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. అందువల్ల ఈ 3 విధములగు కర్మల యందు ప్రీతిని త్యజించుట ఆవశ్యకమై ఉన్నది. తప్పనిసరిగా ఈ 3 విధాల కర్మల పట్ల ఏ విధమైనటువంటి ఆసక్తి చూపించవద్దు. విడిచిపెట్టడమే ముఖ్యం మోక్షం కావాలనుకునే వాళ్ళకి. ఆత్మయో చేతనము, మనోబుద్ధ్యాదులు అచేతనములు అనగా జడములు. జడము చేతన క్రియలను ఎట్లు చేయగలుగుతుంది కదా? మనోబుద్ధులు అచేతనాలు కదా, జడాలు కదా. మరి జడాలు అచేతనాలు అయినటువంటి ఈ మనోబుద్ధులు చైతన్య పూర్వకమైన క్రియలను ఎలా చేయగలుగుతాయి? అందువల్ల ఆత్మధ్యానము చేయుటకు చింతారూపముగు విక్షేపం కూడా నాకు లేదు. ఎందుకంటే నాకు అతి స్పష్టంగా తెలిసిపోయింది గురుదేవ, అసలు దేహేంద్రియ మనోబుద్ధులు జడాలు. అవి ఏమీ చెయ్యలేవు. ఏవి చేయలేవు కదా, చేయలేవు. పూర్తి జడాలు. అందుచేత అవి జడాలై ఉండగా నేను చేతనమై ఉండి ఉన్నాను కదా, తెలివినే ఉన్నాను కదా. ఇంకా తెలివినే నేను ఇప్పుడు ధ్యానం చేయడం అనేటువంటి పని కూడా నాకు ఏమాత్రం అవసరం లేకుండా పోయింది. ధ్యానం చేయాలనే చింత కూడా లేకుండా పోతుంది. అంతే కదా. అవును. అదే ఆ దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహారాలు ఉంటే వాటి నుంచి తప్పించుకోవడానికి నేను ఆత్మని ధ్యానం చేయాలి. అసలు అవి ఉట్టి జడాలు, అలా పడి ఉన్నటువంటి కదలికే లేనటువంటి, అసలు ఉన్న
లేనట్టే ఉన్నటువంటి ఉత్తి జడ వస్తువులని నాకు తెలిసిపోయింది. నేను మాత్రం చైతన్యమై ఉన్నాను, వెలుగై ఉన్నాను, తెలివై ఉన్నాను. ఇక నాకు ఇక ధ్యానం చేయడానికి ఏదైనా విక్షేపం ఉంటే కదా ధ్యానం చేయడం. ఏ విక్షేపము లేకపోవడం చేత ఇక ధ్యానం చెయ్యాలి అనేటువంటి చింతారూప విక్షేపం కూడా నాకు లేకపోయింది. నేను సంపూర్ణ విక్షేప రహితుడనై నా స్వరూప స్థితిలో ఉన్నాను గురుదేవా. అస్సలు నన్ను కదిలించేది గాని హ్మ్, ఏదో భ్రాంతినో, అశాంతినో కలిగించేది గాని ఏదీ లేదు. ఏది ఉన్నా అది ఉట్టి శుద్ధ జడం. హ్మ్. అక్కడున్న మట్టి ముద్దొచ్చి నా మీదకొచ్చి నన్నేమన్నా కరుస్తుందా? దాన్ని చూసి నాకెందుకు భయమేస్తుంది? అలాగుంది నాకు దేహేంద్రియ మనోబుద్ధులన్నీ అలా పడిపోయాయి గురుదేవా. నిజంగా అది అలా ఉండడమే నిజం. నేను వాటికి నేను అవే అని అనుకోవడం వల్ల వాటికి శక్తినొచ్చి అవి పనులు చేస్తుంటే అవే స్వయం శక్తివంతాలనుకున్న అజ్ఞానం ఇక నాకు పూర్తిగా పోయింది. మీ బోధ వల్ల అవి శుద్ధ జడాలు. హ్మ్. అసలు వాటికి ఉనికే లేదు అని తెలిసిన తర్వాత ఇంక నాకు విక్షేపమే లేదు. విక్షేపం లేనప్పుడు ఇక ధ్యానం చేయవలసిన పని కూడా నాకు లేదు. నేనిక సంపూర్ణ విక్షేపరహితుడినై నా స్వరూప స్థితిలో ఉన్నాను గురుదేవా. అనగా అస్వరములను ఆత్మ కంటే విలక్షణమునగు అశాశ్వతములైన మిన్ను జడములోను చైతన్య స్వరూపమున కంటే విలక్షణమునగు మనోవాక్కాయములు కాక తద్భిన్నుడనగు సచ్చిదానంద స్వరూపుడినై ఉన్నాను. హ్మ్. నేను ప్రకాశ స్వరూపుడనై ఉన్నానని చెప్పుకున్నాం కదా! అంటే శాశ్వతములగు ఈ జడ వస్తువుల కంటే హ్మ్, మరి విలక్షణమగు మనోవాక్కాయములేవి కాక తద్భిన్నుడనైనటువంటి సచ్చిదానంద స్వరూపుడనై ఉన్నాను గురుదేవా అని చెప్పాడు శిష్యుడు. ఇప్పుడు అష్టావక్రుల వారు అంటున్నారు, ఏదో విధంగా విక్షేపము లేకపోయినను సమాధి కొరకు మానసాది వ్యాపారము కొంచెమైనను అవసరమే కాగలదు అని శంకకు సమాధానం చెప్తున్నారు. ఏదో విధంగా ఏ విక్షేపము లేకపోయినా సరే సమాధి కోసం మానసాది వ్యవహారం కొంచెమన్నా ఉండాలండి అని శంకకు సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే వ్యవహారంలో శరీరం ఉంటుంది గనక కాస్త మనసులో మానసిక వ్యవహారమైన సమాధి కొంచెమన్నా ఉండాలి. ఉండాలేమో మరి అని ఏమైనా శంక కలిగితే దానికి కూడా సమాధానం చెప్తున్నారు గురుదేవులు. కర్తృత్వ భోక్తృత్వ వ్యనర్థములకు కర్తృత్వ భోక్తృత్వాది అనర్థములకు హేతువగు అధ్యాస మూలముగానే విక్షేపము. అంటే నేను నాది అనేటువంటి వ్యవహారాలు చేసే అనర్థాలకి అది ఏమిటి హేతువు? అధ్యాస మూలముగు విక్షేపమే. అనుకోవడంలో అలా అది నిజమే, అది సత్యమే, అది నేనేని అనుకోవడం వల్ల విక్షేపం కలుగుతుంది. అట్టి విక్షేపమును దూరీకరించుట కోసమే సమాధి కొరకు మానసాది వ్యవహారం చేయాలి. దాన్ని నీకు ఉంటే కదా అవి పోగొట్టుకోవడానికి. అవి ఉన్నవాడు పోగొట్టుకోవడానికి మనోవ్యవహారమైన మరి సమాధి కోసం ప్రయత్నం చేయాలి. ఇట్టి నియమమును చూచియే మొదటనే నేను అధ్యాసమును దూరం అనర్చితిని. ఇటువంటి నియమాలు ఉంటాయి. అధ్యాస వల్లే కదా నేను ధ్యానం చెయ్యాలి. ఇందాక చెప్పారు కదా ఆయన. అధ్యాస వల్లనే కదా నేను ధ్యానం చెయ్యాలి. అధ్యాస ఏదైతే ఉన్నట్టు కనపడుతుందో అది సత్యం అనుకుంటే, అదే నేను అనుకుంటే దాన్ని దూరీకరించుకోవడానికి మనసుతో చేసే క్రియలైనటువంటి ధ్యానం మొదలైనవి చెయ్యాలి. అందుచేత అసలు అధ్యాసే కదా అనర్థం అని తెలుసుకొని నేను మరి ముందు అధ్యాసనే నేను దూరం చేసేస్తాను గురుదేవా. ఇందువల్ల సమాధి కోసం నాకింక మనసెందుకు? మరేమనగా నేను సమాధి రహితుడనై స్వస్వరూప ఆనంద స్థితిలో నిమగ్నుడై ఉన్నాను గురుదేవా. నాకింక సమాధి ఎందుకు? ఎందుకు నన్ను ఏదైనా మలినపరిచేది, మోహపరిచేది ఏదీ లేదు.
ఎదురుగుండా ఉన్నట్టు ఏదైనా కనపడుతున్నా అది శుద్ధ జడంలాగా అది స్పష్టంగా నాకు తెలిసిపోతుంది. హ్మ్. హ్మ్. ఆ తాడొచ్చి పామై నన్ను కరిసేయదు. హ్మ్. అట్లా పాము ఆకారంలో అలా ఉందంతే. అని తెలిసిపోయాక అది ఎన్ని మెలికలు తిరిగి ఉన్నా ఆ తాడుని చూసి నాకు భయమేస్తుందా? లేదు. దాన్ని పోగొట్టుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తానా? హ్మ్. అలాగే ఇదిగో విక్షేపము వల్ల అధ్యాస వల్ల అనేక విక్షేపాలు కలుగుతాయి. హ్మ్. అదే సత్యం అనుకోవడం వల్ల. ఆ అధ్యాసని తీసి పడేశాను. అది ఊరికే అలా ఉంటుందే గాని ఉండదు. హ్మ్. అది పాములా ఉందే గాని అది తాడే అని తెలుసుకున్న వాడికి పాము భయం పోయినట్లు అంతా ఉన్నా లేనిదే అన్నటువంటిది నాకు ఖచ్చితంగా తెలిసిపోయింది. ఇక నేను ధ్యానం కోసం, సమాధి కోసం ఏ ప్రయత్నం చేయాలి? ఉన్నది నేనేగా మిగిలున్నాను. హ్మ్. అందుచేత నేను సమాధి రహితుడికి సమాధి ఉంది. ఏమీ లేదు. స్వస్వరూపాన స్థితిలో నిమగ్నం అయిపోయి ఉన్నాను. అంతే. అంటూ ఓ సద్గురుదేవా! ఓ పరబ్రహ్మ స్వరూపమా! త్యజించుటకు గాని, గ్రహించుటకు గాని యోగ్యమైన వస్తువు లేని కారణము చేత అనగా ఆత్మజ్ఞానము కలిగిన పిదప కించిత్తైనా హేయము, ఉపాదేయము అన్న భావమే లేని కారణం వల్ల హర్ష విషాదాలే నాకు లేవు. అమ్మో! ఇది మంచిది కాదు. దీన్ని వదిలేయాలి. హ్మ్. ఇది ఎంత మంచిదో దీన్ని ఎట్టి ప్రయత్నం చేసైనా పట్టుకోవాలి అని అనడానికి నాకు ఆ మంచి చెడ్డలన్నవి కలిగి ఉన్న వస్తువే నాకు ఇక్కడెక్కడ కనిపించట్లేదు. అందుచేత ఆత్మజ్ఞానము కలిగింది కొంచెం కూడా వదిలిపెట్టవలసింది గాని, పట్టుకోవాల్సింది గాని లేని కారణం చేత నాకు పట్టుకోవాల్సింది దొరికితే హర్షము, వదిలివేయవలసింది వదిలిపెట్టలేకపోతే విషాదము అన్నటువంటివి నాకు లేవు. అందువల్ల నేను నా స్వరూప స్థితి యందే ఉంటున్నాను గురుదేవా. అది తెలిసింది ఇంకంతే. అదే తాడు అని ఖచ్చితంగా నాకు తెలిసింది. కానీ పాములాగే కొంచెమైనా సరే కానీ నాకు భయం లేదు. అవునా? అలాగే ఇదంతా వట్టి జడం, వట్టి జడం. నేనే చిత్తు, నేనే చైతన్యం, నేనే అఖండ ప్రకాశం అని నాకు అనుభవపూర్వకంగా నేను సచ్చిదానంద స్వరూపమునే ఉన్న నా దివ్య స్థితి నాకు అనుభవమైంది. అందుచేత నేను పట్టుకోవలసింది, విడిచిపెట్టవలసినవి, ఏడవవలసినవి, దుఃఖించవలసినవి ఏమీ లేవు గురుదేవా. నేను నా స్వరూపం నందే స్థితి కలిగి ఉన్నాను. అలాగే ఆశ్రమ సంబంధములకు ధర్మాల నుంచి, వాటి ఫలాల నుంచి నేను రహితుడై ఉన్నాను. వర్ణాశ్రమ ధర్మాలు గాని, ఆ ధర్మాలు ఆచరించడం వల్ల వచ్చిన ఫలితాల నుండి కూడా నేను రహితుడినై ఉన్నాను. హ్మ్. అనాశ్రమ అనగా ఆశ్రమరహితమైన అంటే సన్యాసాశ్రమ ధర్మాదుల నుంచి కూడా నేను భిన్నుడనై ఉన్నాను. యోగ ధర్మములకు ధ్యానాదుల వల్ల కూడా నేను రహితుడనై ఉన్నాను. ఏం చేయాలి? యోగము, యాగము చేస్తే ఏమొస్తుంది? అసలు చెయ్యవలసిన పనేముంది? ఏ పని లేనే లేదు. నేను ఉండడమే సత్యం. మిగతాదంతా అలా అనిపిస్తోందంటే అని తెలిసిన తర్వాత యోగ ధర్మములకు ధ్యానాదుల నుంచి కూడా నేను రహితుడినైపోయాను. ఎందుకంటే ఇవన్నీ అజ్ఞాన విలసితములై ఉన్నవి. అసలు లేని వాటిని ఉన్నాయి అనుకొని మళ్ళీ పోగొట్టుకోవడానికి ఈ తపస్సాధనలు ఎందుకు గురుదేవా? ఉన్నాయా? లేవు. ఉన్నాయి అనుకోని అవి పోగొట్టుకోవడానికి ఇంతంత యజ్ఞాలు, అంతంత యజ్ఞాలు, అంతంత యాగాలు, ఇంతంత యాగాలు, ఓ జపాలు, ధ్యానాలు, తపాలు ఇవన్నీ పోగొట్టుకోవడానికి ముందేమో ఉన్నది అనుకోవడం, హ్మ్. తర్వాత పోగొట్టుకోవాలి అనుకోవడం. హ్మ్. అనుకున్నది అనుకున్నావు కాబట్టి పోగొట్టుకోవడానికి ఇవన్నీ చేస్తున్నావు. అసలు లేని దాన్ని ఏం పోగొట్టుకుంటావు? అది లేదని తెలుసు. పరబ్రహ్మ స్వరూపమైన గురువు ద్వారా తెలుసుకున్నావు. అవునా? ఇంకేం పోగొట్టుకుంటావు? లేదు. అది తాడేనోయ్ అని తెలుసుకున్నావు. ఇంక పాముని పోగొడతా అని ఎవరైనా అంటారే? హుహు. అలాగే ఉంది. సత్యజ్ఞానం కలగక ఈ పోగొట్టుకోవడాలు ఇవన్నీను. హ్మ్. అందుచేత ధ్యానాదుల నుండి కూడా నేను రహితుడినైపోయాను. ఎందుకనగా ఇవి అన్నీను అజ్ఞాన విలసితములై ఉన్నవి. నేను వీటికన్నిటికి నీ సాక్షిని చిత్తుడనై ఉన్నాను. అవునా?
ఇంకా ఎవడు శరీర ఇంద్రియాదుల నుండి భిన్నమైనట్టియును దేహేంద్రియాలకు సాక్షి అయినట్టియును విజ్ఞాన స్వరూపమును సుఖ స్వరూపమును స్వయం ప్రకాశమగు పరమ తత్వమును తన స్వరూపంగా తెలుసుకుంటున్నాడో అతడు అత్యాశ్రమి అని చెప్పబడుతుంది. ఎవడైతే ఈ శరీర ఇంద్రియాల కంటే వేరే ఉన్నట్టిది దేహేంద్రియాలకు సాక్షి అంటే దేహేంద్రియ మనోబుద్ధులకు సాక్షి అయి వాటి వాటి వ్యవహారములను ఎరుగునదై ఉన్నదిన్ను విజ్ఞానమే స్వరూపమై ఉన్నదిన్ను ఇటువంటి విక్షేపములు ఏవి తనకి లేవు గనుక సుఖమే స్వరూపమై ఉన్నదిన్ను వీటినన్నిటినీ తెలుసుకునే స్వయం ప్రకాశమగు పరమతత్వమే అయి ఉన్నాను నేను అని తెలుసుకున్నాడో అటు పరమతత్వమే నేను అని తెలుసుకున్నాడో అతడు అత్యాస్తి అని చెప్పబడుతుంది. అంతే కదా? అంతే. దానికి మన సీతారామాన్యంలో అస్తమానం నాకు చాలా ఇష్టమైన పద్యం అని చెప్తాను కదా. ఇది శరీరము, ఇది ఇంద్రియ దశకము, ఇది పంచ విషయములు, ఇది పంచ ప్రాణములు, ఇది మనసు, ఇది బుద్ధి, ఇది చిత్తం, ఇది అహంకారము, ఇది కామం, ఇది క్రోధం, ఇది లోభం, ఇది మోహం, ఇది మదము, ఇది మహామాశ్చర్యంబు, ఇది జాగ్రత్త, ఇది స్వప్న, ఇది సుషుప్తి అటంచు అనవరతమును సాధనమే దీను లేక ఎందు తెలియబడుచున్నది గాన నిర్మల చిస్వరూపుడనైతు అయి ఉన్నాను శ్రీరామచంద్ర అన్నాడు బోధ అనంతరం ఆంజనేయ స్వామి. అవునా? ఇవన్నీ నా చేత తెలియబడుతున్నాయి. కాసేపు ఉండి మళ్ళీ పోతున్నాయి. దేహేంద్రియ మనోబుద్ధులు తెలుస్తున్నాయి, వాటి వాటి వ్యవహారాలు నాకు తెలుస్తున్నాయి. అవునా? అలా పంచ ప్రాణాలు తెలుస్తున్నాయి, పంచకోశాలు తెలుస్తున్నాయి, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు తెలుస్తున్నాయి. అలాగే 3 అవస్థలు తెలుస్తున్నాయి, 3 కాలాలు తెలుస్తున్నాయి, 3 దేహాలు కూడా తెలుస్తున్నాయి కదా. తెలుస్తున్నాయి. ఎవరికి? నాకే. స్వయం ప్రకాశ స్వరూపమై అన్నిటినీ తెలుసుకున్న తెలివి నేనై ఉన్నాను. నా చేత అవి తెలుసుకోవడానికి ఏ అవసరము లేకుండానే నా తెలివి ప్రకాశంలోనే నేనే తెలుసుకోవడానికి ఒక లైటు గీటు అక్కర్లేకుండానే, దేవుడు దెయ్యము కూడా అక్కర్లేకుండానే స్వయం ప్రకాశ స్వరూపమై చిత్ స్వరూపమై వెలుగొందుతున్నాను గాన నిర్మల చిత్ స్వరూపండునగుదును నేను శ్రీరామచంద్ర. ఇప్పుడు మరి అదేనా మనం? మరి అదే మనమైతే ఇక నువ్వు లేకపోతే ఏవీ లేవు కదా. ఇక నీ వల్ల ఉన్న వాటిని అన్నిటినీ నీ చేత ఎరుంగబడు వస్తువులే తప్ప అవి నువ్వు కాదు కదా. ఎప్పుడైతే స్వయం ప్రకాశ స్వరూపుడు నేను అని తెలుసుకుంటాడో అతడిని అత్యాశ్రమి అంటారు. అందువల్ల నేను సమస్త వర్ణ ఆశ్రమములకు అతీతుడను, సర్వసాక్షిని, నిర్మల చేసి స్వరూపుడనై ఉన్నాను గురుదేవా. ఇంకా అంటున్నాడు, అజ్ఞానం వల్లనే కర్మానుష్ఠానము జరుగుతోంది. అజ్ఞానం వల్ల ఎందుకు చేస్తున్నాను నేను? నాకేం కావాలి? అసలు నాకేమైనా కావాలా? ఏదో చేస్తే అదేదో వస్తేనే నేను ఉంటానా, లేకపోతే ఉండనా అన్న ప్రశ్నే లేదు. అదేదో కావాలి కాబట్టి అదేదో చేస్తే అదేదో సంపాదించాలి, లేకపోతే బాబాయ్ నేను ఉండలేను అనుకోవడమే అజ్ఞానం. ఆ అజ్ఞానం వల్లనే కర్మ అనుష్ఠానం అవుతోంది. అనగా ఆత్మానుభవం లేనివాడు, తన స్వరూపమిట్టిదని తెలియని వాడు స్వర్గానికి ఫలహేతువులకు యజ్ఞాతి కర్మలు చేస్తూ ఉంటాడు. ఏ అవసరము లేకుండానే అన్నిటికీ ఆధారమై నేనున్నానన్న తన స్వరూప రహస్యం తెలియక అవి ఇవి చేస్తేనే ఏదో ఏదో వస్తేనే సుఖంగా ఉంటాననుకున్న అజ్ఞానము కలిగినటువంటి వాడే అవన్నీ చేస్తూ ఉంటాడు. ఆత్మజ్ఞానం వల్లనే, అనగా ఆత్మజ్ఞానము కలిగినప్పుడే కదా అతడు కర్మలను త్యజిస్తున్నాడు. ఆత్మ సాక్షాత్కారము గలవాడు మరి కర్మలు చేయడు. ఏం చేస్తాడు? చేయడానికి వాడికి పనే ఉంది. భగవాన్ అనేవారు, నేను పని లేని వాడును అని. నాకేం పని లేదు అనేవారు. నేనేమి చేయడం లేదు అనేవారు. భగవాన్
అదేదో పార్కులో ఉన్న గాంధీజీ బొమ్మ కళ్ళల్లాగా మీ కళ్ళు దేన్ని చూస్తున్నాయో నాకు తెలియడం లేదు. అలా ఏదో ఒక విగ్రహం కళ్ళల్లాగా ఒక లక్ష్యం అంటూ లేకుండా ఉంటుంది కదా చూపు. అలా ఉన్నాయి మీ చూపులు. మీరు దేన్ని చూస్తున్నారు భగవాన్ అంది చిన్న పాపాయిగా ఉన్నప్పుడు ఆవిడ పేరేం పేరు? సౌరసమ్మ. గౌరీశమ్మ. దేన్ని చూస్తున్నారు మీరు? అదేదో పార్క్‌లో ఉన్న గాంధీ బొమ్మ కళ్ళల్లాగా ఉన్నాయి మీ కళ్ళు. మీరు దేన్ని చూస్తున్నారు భగవాన్? దేని వైపు చూస్తున్నారు మీరు? మీ చూపుకి ఒక లక్ష్యం దేన్నో ఒక దాన్ని చూస్తున్నట్లుగా మేమేదైనా చూస్తే దాని వైపు ఉంటుంది మా దృష్టి. అలాగే దేని మీద మీరు దృష్టి పెట్టి చూస్తున్నారు? అని అడిగిందనమాట ఆ పాప. అడిగితే, "నేనేమీను చూచట్లేదు" అన్నారట భగవాన్. మరి చూస్తున్నారు కదా! చూపుంది గానీ నేను దేన్ని చూడడం లేదు. చూసుకో. దేన్ని చూస్తాడు? తన చూపయ్యున్నాడు. తన చూపులో ఏవేవో ఉన్నా వాటి వల్ల తనకేమిటి ప్రయోజనం? తెలియలేదు. ఆ! తన చూపయ్యున్నాడు. హ్మ్. అంచేత అతడేం చేయాలి? ఏమీ తెలియచేయగలడు. అందుచేత ఆ! అజ్ఞానం వల్లే కర్మానుష్ఠాలు స్వర్గాది ఫలహేతుక యజ్ఞాది కర్మలు. అజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం వల్లనే జ్ఞానం కలిగినప్పుడు ఇక కర్మలేవీను చెయ్యడు. ఆత్మ సాక్షాత్కారము గలవాడు మరి కర్మలు చెయ్యనేరడు. చెయ్యకుండాను ఉండడు. చూసేవాళ్ళకి చేస్తున్న వాడి వలే ఉంటాడే గాని తనకు తానుగా ఏమీ చెయ్యడు. హ్మ్. హ్మ్. ప్రారబ్ధ వశాన శరీరాది సంబంధ కర్మలను చేయను లేక చేయకుండును అని ఇట్లు తెలుసుకో. ప్రారబ్ధ వశాన శరీరాది సంబంధ కర్మలను చేయను అని గాని, చేస్తాను అని గాని అనుకోకుండా ఇట్లు తెలుసుకొనిన జ్ఞాని తన నిత్య ఆనంద స్వరూపంలో స్థితుడై ఉంటున్నాడు. హ్మ్. ప్రారబ్ధవశం శరీరం సంబంధమైన కర్మలు జరిగి నేను చెయ్యను, నేను చేస్తాను అన్నవి ఏమీ లేకుండా హ్మ్, తన స్వరూపంలో తాను నిత్యానంద స్వరూపుడై ఉంటాడు. ఎందుకంటే ఏది చేయడానికి వచ్చిందో అది, ఏది చేయించడానికి వచ్చిందో అది. అవి 2 వాటి పనులు అవి చేసుకుంటున్నాయి. అంతే. చేయడానికి వచ్చింది శరీరము, చేయించడానికి వచ్చింది వాసనలును. హ్మ్. వాటిల పనులు అవి చేసుకుంటూ నువ్వెందుకు నేను దానిలో చేరవలసిన పనేముంది? నేను నిత్యానంద స్థితుడనై ఉన్నాను. బాగా తెలిసినట్టుంటుంది గానమ్మా. తెలీదు. బాగా తెలిసినట్టుంటుంది గానమ్మా. తెలీదు. జాగ్రత్తగా ఉండాలి. తెలీదు. తెలుస్తుంది. కానీ తెలీదు. ఆ తెలియనితనం పూర్తిగా పోవాలంటే తెలిసిన దాని యందే నిష్ట కలిగి ఉండాలి. నిష్ట కలిగి ఉండాలి. హ్మ్. బ్రహ్మము అచించమైనది. అంటే మనస్సు చేత గాని, వాక్కు చేత గాని చింతన చేయుటకు సఖ్యము గానిది. అయినను అట్టి పరబ్రహ్మమును చింతించుచు నేను చింతాపరుడనగుచున్నాను. బ్రహ్మము మనసు చేత గాని, వాక్కు చేత గాని చింతన చేయడానికి సఖ్యం కాదు. అయినా సరే అట్టి పరబ్రహ్మమును చింతిస్తూ నేను చింతాపరుడనగుచున్నాను. కాన చింతారూప భావనను కూడా నేను విడిచి సచ్చిదానంద స్వరూపముగా ఆత్మయందే స్థితుడినై ఉన్నాను. నేను బ్రహ్మమును, నేను అఖండ ప్రకాశాన్ని, నేను దివ్య చైతన్యాన్ని అనేటువంటి చింత నువ్వు అది కాకపోతే దాన్ని నప్పించాలని, ఒప్పించాలని చెప్పాలి. హ్మ్. అవునా? నువ్వు రాధని కాకపోతే, బాబాయ్ నేను రాధనేనండి బాబు, పలానా వారి కూతురినండి. అప్పుడెప్పుడో మా నాన్నగారు నాకు ఈ పేరు పెట్టారండి. నన్ను అందరూ రాధ అనే పిలుస్తారండి. నేను రాధనేనండి అని చెప్పి అవతల వాళ్ళని నువ్వు ఒప్పించాలి. అవునా? అవును. ఇక నువ్వు రాధవే అయినప్పుడిక ఎవరిని ఒప్పిస్తావు? ఎవరిని మెప్పిస్తావు? ఏమీ హ్మ్. చేయనక్కర్లేదు. అలాగే నేను చింతించడానికి వీలు లేని అచింత్యమైన బ్రహ్మమునై ఉన్నాను. హ్మ్. అట్టి నన్ను మనసు చేత గాని, వాక్కు చేత గాని చింతన చేయుటకు సఖ్యము కాదు. అయినను అట్టి బ్రహ్మస్వరూపమును చింతించుచు నేను చింతాపరుడనవుతున్నాను. దాన్ని ఎందుకు చింతించడం? మళ్ళీ చింతించేవాడి వలె అయిపోతున్నాను. చింతిస్తున్నాడు అంటే చింతించేవాడు, చింతింపబడేదిను. హ్మ్. హ్మ్. నేనును, బ్రహ్మమును. బ్రహ్మము. మరి 2గా? 2 రెండే. ఎప్పుడు చింతింపబడుతున్నావో అప్పుడు చింతించేవాడివైపోతున్నావు. హ్మ్.
కానీ చింతించకుండానే ఉండగలిగినప్పుడు ఈ చింతించే రెండో వాడిని ఎందుకు తెచ్చుకోవడం? అవసరమా? అసలే. కదా! మరి చింతించకుండానే నువ్వు ఉండగలవాడవని తెలిసినప్పుడు చింతించి నన్ను నేను స్థిరపెట్టుకోవాలి, నమ్మించాలి అని ఎవరిని నమ్మిస్తావు? పోనీ నీకైనా నువ్వున్నావు కదా! ఉన్నాను. నేనున్నానో లేదో అన్న డౌట్ నీకొస్తుందా? రాదు. మరి ఎందుకు రాదు? ఉన్నాను. ఆ! ఉన్నావు కదా! వాళ్ళున్నారో లేదో, వీళ్ళున్నారో లేదో, అదుందో లేదో, అదెక్కడుంది, ఇదెక్కడుంది, వాళ్ళెక్కడున్నారు అని నీకంటే అన్యమైన దానిని గురించి నువ్వు చింతించాలి గానీ, నేనున్నానా లేదా, ఉంటే ఎక్కడున్నాను, ఎప్పుడున్నాను, ఎలా ఉన్నానని ఎప్పుడైనా నిన్ను గురించి నువ్వు చింతిస్తావా? హుహు. ఎందుకు చింతించవు? చింతారహితుడవు. చింతించకపోయినా ఉన్నవాడు. హ్మ్. ఇప్పుడు మామూలు అనుభవంలోనే నువ్వు చింతించకపోయినా ఉన్నవాడివే కదా! అవును. కాబట్టే కదా నేనున్నానని నువ్వు చింతించవు. హ్మ్. వాళ్ళున్నారా, వీళ్ళున్నారా అని వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, దాని గురించి, దీని గురించి చింతిస్తావే గానీ, నిన్ను గురించి నువ్వు చింతించవెందుకు? అవసరం లేదు గనక. హ్మ్. అలాగే నువ్వు బ్రహ్మానివి. నువ్వు చింతిస్తే, ఆ చింతించిన దాన్ని బట్టి అవి ఉన్నాయో లేవో అన్నది నిర్ధారణ జేసుకోవాలి. కానీ చింతించి నిర్ధారణ చేసుకునే అవసరమే లేకుండానే ఉన్నావు నువ్వు. హ్మ్. హ్మ్. అదే బ్రహ్మము. అవునా? హ్మ్. అదే బ్రహ్మము. చింతించవలసిన అవసరం లేదు. ఉన్నాను అని అనుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఉన్నానా లేదా అన్న డౌట్ లేదు. అవును. వెతుక్కోవాల్సిన పని లేదు. శుద్ధి చేసేసి, కడిగేసి, ఏదో జపాలు, ధ్యానాలు చేసేసి, యజ్ఞ, యాగాది కర్మలు చేసేసి, అలా చేసేయడం వల్ల నేనున్నానని నాకు తెలుస్తుంది అనడం అంత తెలివి తక్కువతనం ఉందా? నువ్వు యజ్ఞం చేసేస్తే నువ్వున్నావని నీకు తెలుస్తుందా? అదే. యాగాలు, దానాలు, ధర్మాలు చేసేస్తే నువ్వున్నావని నీకు తెలుస్తుందా? హుహు. మరి ఇవన్నీ చేసేవాడెవడో వాడు లేకపోతే ఈ చేతలే లేవు కదా! హ్మ్. వాడు ఈ చేతల వల్ల దొరుకుతాడా? దొరకడు. ఎందుకంటే వాడు ఉన్నాడు. హ్మ్. ఇవంతా జరుగుతున్నాయంటే వాడున్నాడు గనుకనే. అంతే. కాబట్టి ఈ క్రియాకలాపాలన్నీ చూసి దీనికి కారణమైన కర్త ఒకడున్నాడు. హ్మ్. ఉన్నాడు గనుకనే ఇవన్నీ చేస్తున్నాను. జరుగుతున్నాయి. ఆ ఉన్నాడన్నవాడు కలడనేవాడు కలడో లేడో అంటాడు ప్రహ్లాదుడు. కానీ ఎందుకుండడు? ఉన్నాడు. ఉన్నాడు. ఎవడు? ఎవడో అయితే ఉన్నాడో లేడో అని డౌట్ నువ్వేగా. నేనే కదా! మరి ఇకనే ఉన్నది ఏ అవసరం లేకుండా ఉన్నదేదో అదే నీ స్వరూపము. అదే బ్రహ్మము. అది అనంతము, అవ్యయము. చింతనలు గాని, చింతనల వల్ల గాని, క్రియల వల్ల గాని, ఏ దేని వల్ల గాని దాన్ని పొందవలసిన అవసరం లేదు. దాన్ని పొందే ఉన్నావు. అది నువ్వే అయి ఉన్నావు. అట్టి నువ్వు ఉన్నావు అన్న దాన్ని మరిచిపోవడం చేత ఏదో చేసి ఏ దేవుడినో, ఏ ఆత్మనో, ఏ పరమాత్మనో పొందాలనుకుంటున్నావు ఆ దేవుడు, ఆ ఆత్మ, ఆ పరమాత్మ నువ్వే. హ్మ్. ఒకరెవరో ఒకసారి భగవాన్ దగ్గరికొచ్చి, భగవాన్ నేను దేవుడిని చాలా భక్తితో ప్రార్థన చేస్తున్నాను, పూజ చేస్తున్నాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం భగవాన్. నేను భగవంతుడిని ఎప్పుడు అందుకోగలుగుతాను? నాకు నేను భగవంతుడికి ఎంత దూరంలో ఉన్నాను? నేను చేరుకోగలనా? చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం నేను ప్రయాణం చెయ్యాలి? అని అడిగాడట. భగవంతుడు నీకు చాలా దూరంగా ఉన్నాడు. అతన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కదమ్మా! హ్మ్. 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 అయితే నీకు భగవంతుడు ఎంత దూరంలో ఉన్నాడని అడుగుతున్నావు. ఇక నేను భగవంతుడిని చేరుకోవడానికి ఎంత దూరం ప్రయాణం చేయాలని అడుగుతున్నావు కదా! భగవంతుడు నీకెంత దూరంలో ఉన్నాడు అంటే, నీకు నువ్వు ఎంత దూరంలో ఉన్నావో, నీకు భగవంతుడు అంత దూరంలో ఉన్నాడు అన్నారట. మీరు చదివే ఉంటారు దీన్ని. నీకు నువ్వు ఎంత దూరంలో ఉన్నావు చెప్పు? దూరమే లేదు. హ్మ్. భగవంతుడు అంతే దూరంలో ఉన్నాడు. నీకు నువ్వు దూరంగా ఉండి వెతుక్కుని ప్రయాణము చేసి పొందవలసిన వాడవైతే, భగవంతుడు కూడా నువ్వు ప్రయాణం చేసి పొందవలసిన వాడవుతాడు. కాబట్టి నీవే ఆ భగవంతుడివి. అతడిని విడిచి నువ్వు లేవు. హ్మ్. హ్మ్.
హ్మ్. అక్కడే నువ్వయ్యున్నావు. నువ్వే అతడై ఉన్నాడు. ఇక అతడిని వెతుకుతూ ఎక్కడికి వెళ్తావు? దూరమే లేదు అని అర్థం ఇక్కడ. అవును. మరి నువ్వెవరు? భగవంతుడు. హ్మ్. ఎందుకు? నీకు నువ్వే ఉండగలవు గనక. హ్మ్. స్వయం ప్రకాశం. ఉంటూ నీ ప్రకాశంలో ఏవైనా తెలియబడాలి తప్ప, హ్మ్. బయటికవే అవి తెలియబడడము, ఉండడం అన్న స్వయం శక్తి లేనివి గనక. హ్మ్. నువ్వు శక్తివంతుడవు. హ్మ్. నువ్వు ప్రకాశవంతుడవు. నువ్వు సుస్థిరమైనటువంటి ఆ శాశ్వతుడవయున్నావు. ఆ శాశ్వత పరబ్రహ్మమే నువ్వయున్నావు. అట్టి నీకు మరి చింతించి పొందవలసిన వాడు కాడు. అప్పుడు చింతించేవాడొకడొస్తే మళ్ళీ ఆ రెండో వాడొకడు వచ్చిన వాడయిపోతుంది. కాబట్టి నేను చింతారూప భావాన్ని కూడా విడిచాను. సచ్చిదానంద స్వరూపమై వెలుగొందుతున్నాను గురుదేవా. ఇది ఆ శిష్యుడి యొక్క అనుభవం. ఈ విధముగా సంపూర్ణ క్రియారహితుడు అగువాడు తన నిజ స్వరూపమును తెలుసుకొని కృతార్థుడవుతున్నాడు. అనగా జీవన్ముక్తుడవుతుంది. ఇదే జీవన్ముక్తుడంటే. హ్మ్. అవునా? అయితే మరి జీవన్ముక్తి లక్షణాలు ఏమిటి స్వామి? నేను బ్రహ్మమును అను ఏ తత్ప్రకారమగు అపరోక్ష జ్ఞానము వల్ల నీకు గురువు చెప్పడం వలనో, శాస్త్రం చెప్పడం వలనో నువ్వు హ్మ్. నేను అంటే ఎవరు? ఎక్కడున్నాను? అలాగే దేవుడంటే ఎవరు? ఎక్కడున్నాడు? అని నువ్వు వెతుకుకొని గురువు చెప్పడం వల్ల అది నువ్వేరా అని గురువు చెప్పగా నీకు వినడం వల్ల అపరోక్ష జ్ఞానం అయ్యింది. హ్మ్. 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 అపరోక్ష జ్ఞానం వల్ల ఏమైపోయిందిక? సంపూర్ణ కర్మబంధం నుంచి విడుదలను పొందిన వాడే జీవన్ముక్తుడు. వినడం పరోక్ష జ్ఞానం అమ్మా. అవును. నువ్వే బ్రహ్మానివి. నువ్వే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా! హ్మ్. నువ్వే హ్మ్. ఎక్కడ దేవుడి కోసం ఎక్కడికి వెళ్తావు? నీకు నువ్వెంత దూరంలో ఉన్నాడో దేవుడు కూడా నీకు అంతే దూరంలో ఉన్నాడు. హ్మ్. దేవుడు నీకంటే వేరు కాదు. నువ్వు దేవుడి కంటే వేరు కాదు. నువ్వే దేవుడివి అని చెప్పారు. ఇది పరోక్ష జ్ఞానం. హ్మ్. ఈ పరోక్ష జ్ఞానం అన్నప్పుడు ఇక నేనే దైవము, దైవమే నేను, బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము అన్న అపరోక్ష జ్ఞానం కలిగిపోయింది. కలిగిపోయిన తర్వాత ఇక సంపూర్ణ కర్మబంధాల నుంచి విడుదల పొందినవాడే జీవన్ముక్తుడు. తనకంటే అన్య వస్తువు ఏదీ లేదు. తానుంటేనే ఏదైనా ఉంటుంది. ఉన్నట్టుంటుంది. హ్మ్. ఉన్నది నేనే, ఉన్నది నేనే. అతడే జీవన్ముక్తుడు. హ్మ్. కాబట్టి శరీర పతన అనంతరము కలుగు ముక్తిని విదేహ ముక్తి అంటారు. హ్మ్. తాత్పర్యం ఏంటి అంటే సాధనల ద్వారా ఎవడు శరీర సంబంధమైనటియును, మనస్ సంబంధమైనటియును, ఇంద్రియముల యొక్క ఎన్నో క్రియలను సంపూర్ణముగా రహితము చేసుకుంటాడో అతడు ఆత్మానందానుభవము పొందిన జీవన్ముక్తుడు అన్నమాట. ఇది హ్మ్. ఇక్కడ ప్రయోజనం. హ్మ్. మళ్ళీ సాధన ఎందుకు? అక్కర్లేదు కదా ఇంకా. సాధనల ద్వారా ఎవడైతే శరీర సంబంధమైన, మనస్ సంబంధమైన, ఇంద్రియ సంబంధమైన క్రియలను సంపూర్ణముగా హ్మ్. ఇవి ఏవియును అక్కర్లేదు. వీటికి ప్రకాశాన్ని నేనే అని తెలుసుకుంటాడో హ్మ్. ఈ క్రియలన్నీ రహితమైపోతాయి. హ్మ్. అవి అక్కర్లేదిక నాకు. హ్మ్. నువ్వు ఒక బత్తాయి పండు కొనుక్కున్నావమ్మా. ఆ తొక్కని నువ్వు దాన్ని తినడానికి మొదలు పెట్టక ముందు తొక్కని పట్టుకొని ఉంది ఆ పండు. హ్మ్. తిన్నప్పుడు తొక్కంతా తీసేసి అవతల పడేసావు. హ్మ్. అవునా? అవును. ఆ ఆ రసాన్ని తిన్నావు. హ్మ్. అదే రకంగా మరి పండు కావాలి అంటే తొక్కతో సహగానే ఉంటుంది. అంతే. అంచేత ఆ తొక్క శరీరం వంటిదైతే, దానిలో ఉన్నటువంటి పొరలు మనస్ సంబంధమైనవైతే, అంటే దానిలో ఉన్న రేణువులు ఇంద్రియ సంబంధమైనవైతే, దానిలో ఉన్న రసము స్వరూపము. హ్మ్. అవునా? అవును. అప్పుడేం చేసావు? తొక్కొదిలి పడేసావు. హ్మ్. దాని లోపల ఉన్న పొరలు తీసి పడేసావు. హ్మ్. రేణువుల్ని కూడా పిండేసి రసం తీసుకొని వాటిని పడేసావు. హ్మ్. హ్మ్. అంటే దేహ సంబంధమైనటువంటి, మనస్ సంబంధమైనటువంటి, ఇంద్రియ సంబంధమైన క్రియలన్నిటిని పూర్తిగా త్యజించావు. వాటికి సారమైన నిన్ను నువ్వు పొందావు. అవునా? అవును. అలాగే ఈ దేహ, ఇంద్రియ, మనోబుద్ధుల వ్యవహారములన్నిటికీ సారమేదో దానిని నీవు గుర్తించి ఆత్మానంద స్వరూపుడు
స్వరూపమును పొందువాడు జీవన్ముక్తుడు. వీటికి ఏమీ సారం లేదు. వీటికి సారము నేనే అని ఈ దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహారం సాగుతున్నను తానే వీటి సారమని గ్రహించి దేహమున్నంత కాలము ఉంటున్న వాడిని జీవన్ముక్తుడంటారు. అంటే వాటికి తను లోబడవలసిన అవసరం లేదు. వాటికి సారం తానే అంతే. అని తెలుసుకుంటాడు కాబట్టి జీవన్ముక్తుడు. ఇంకా దేనికి లొంగడు, దేనికి ప్రలోభపడడు, దేనికి అహంకార మమకార రాగద్వేషాది సంబంధాలు పెట్టుకోడు. అన్ని వ్యవహారాలు చేస్తూ ఉంటాడు. అని జీవన్ముక్తుడు అంటారు. అలాగా ఆ శరీర ప్రారంభం అయ్యేసరికి ఆ శరీరం పోతుంది. తను ఎలాగ ముక్తి స్వరూపుడే కదా. కుండ పగిలిపోతే కుండలో ఉన్న ఆకాశం మహాకాశం అయిపోయినట్లు దేహం రాలిపోయాక ఈ దేహముక్తుడు అంటారు. దేహం ఉన్నా కూడా అతడు ముక్తుడే. కుండ ఉన్నా కూడా దానిలో ఉన్న ఆకాశం ఆకాశమే. కుండ ఆకాశాన్ని ఏమీ పాడు చేయలేదు. కుండే పాడైపోతుంది అంతే. పగిలిపోయేది కొండే గాని ఆకాశం కాదు కదా. అలాగే దేహేంద్రియ మనోబుల బుద్ధులందు ఉన్నను తాను నాశనము లేని వాడని ఎరిగి ఉంటాడు. దేహేంద్రియ మనోబుద్ధులు నశించేవి ఎప్పుడొకప్పుడు నశించిపోతాయి. కాబట్టి తాను నాశనం లేనివాడు అన్న స్థితిలో ఉన్నాడు గనక ఆ కుండ నాశనమైన తన నాశనం లేని అనంతుడవుతాడు. అదే విదేహముక్తి. అలాగే దేహేంద్రియ మనోబుద్ధులు నశించిన తాను నాశనము లేని వాడని అవి ఉండగానే తాను నాశరహితుడైన పరబ్రహ్మములని ఎరిగి ఉన్నవాడు జీవన్ముక్తుడు. అవి తొలగిన తర్వాత కూడా అతడు విదేహముక్తుడు అని తెలుసుకోవాలి అంటూ ఇది 12వ ప్రకరణం అమ్మ. ఇక 13వ ప్రకరణంలో యథా సుఖ సప్తకం. యథా సుఖం దాని గురించి 7 శ్లోకాల్లో చెప్తున్నారన్నమాట. ఏమంటున్నారంటే ఇప్పుడు జీవన్ముక్తిని యొక్క సుఖ అవస్థను శిష్యుడు గురువుకి చెప్తున్నాడు. స్వామి, ఇట్టి శరీరం జీవించి ఉండగానే దీని ఏ బంధముల్లోనూ ఇది అవిద్యారూపం కదా అంతా. ఉన్నట్టు తోచేవన్నీ ఉన్నాయి సత్యమే అనుకునే భ్రాంతి తొలగిపోయింది గనక నేను వాటి విక్షేపాలేవి లేని వాడనై సుఖస్వరూపుడనై ఉన్నాను. అట్టి నా సుఖస్వరూపాన్ని గురుదేవా మీకు విన్నవించుకుంటాను అని నివేదిస్తున్నాడు. ఏమనంటే విషయములందు సంపూర్ణంగా ఆసక్తిని విడుచుట వల్ల చిత్తస్థైర్యం ఏర్పడుతుంది గురుదేవా. ఎందుకు ఆ విషయాల వల్ల నాకు ఏమిటి ప్రయోజనం? ఎంత తెలుసుకున్నా నాకు ఏదైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. తెలియకపోతే నష్టం ఉందా? పోనీ ఏదో నష్టపోతావు అంటే అనుకోవచ్చు. కాబట్టి ఏ ప్రయోజనము లేదు అని తెలుసుకోవడం వల్ల వాటి మీద ఆసక్తిని విడిచిపెట్టినప్పుడే నా చిత్తంలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. అట్టి చిత్తస్థైర్యము కౌపీన ధారణ మాత్రము చేత లభించినది కాదు. ఏదో ఎటులో ముండిలుంచితదే అన్నట్లు కాదు. ఏదో జుట్టు ముడివేసుకుంటేనో గోచిగుడ్డ పెట్టుకుంటేనో అటువంటి చిత్తస్థైర్యం రాదు. ఇటువంటి స్థిరత్వం అతి దుర్లభం గురుదేవా. ఈ కారణం వల్ల ఓ సద్గురు పరబ్రహ్మమా, పదార్థములను గ్రహించుట యందు గాని త్యజించుట యందు గాని ఆసక్తిని విడిచి ఆత్మానంద స్థితుడనై ఉన్నాను. ఏవో అవి పొందాలని గాని ఇవి పోవాలని గాని ఏమీ లేవు స్వామి. ఎందుకంటే అవి నిజముగా లేనివే. అవి ఉంటే ఎంత లేకుంటే ఎంత నాకెప్పుడు చిత్తంలో స్థిరపడిపోయింది. ఏ ఆసక్తి కలగమన్నా కలగడం లేదు స్వామి. కాబట్టి నేను నా ఆనంద స్థితికి ఏ భంగము కలగడం లేదు గురుదేవా. ఇంకా శరీర సంబంధమైన కర్మలు అనగా వచ్చుట పోవుట నిద్రించుట మేల్కొనుట ఇచ్చుట పుచ్చుకుంట ఇవన్నీ శరీర సంబంధమైన పనులు కదా. వచ్చుట పోవుట నిద్రించుట మేల్కొనుట ఇచ్చుట పుచ్చుకొనుట గ్రహించుట విడిచిపెట్టుట ఈ మొదలగు కర్మలను చేయుట వల్ల శరీరమునకు అలసట దుఃఖము కలుగుతున్నాయి. అవునా? సత్యాసత్య భాషణాల వల్ల కటు తిక్త ఆమల రసముల అందలి ఇష్ట అనిష్టాల వల్ల జిహ్వ కూడా బాధపడుతుంది. అవునా? కటువైన మాటలు, అలాగే సత్యాలు అసత్యాలు, నిజాలు అబద్ధాలు మాట్లాడడం,
అలాగే కారము, పులుపు, చేదు మొదలగు రుచులు వాటిని అనిష్టాల వల్ల జిహ్వకి కలత ఏర్పడుతుంది. నాలుకకి. అవునా? అంతే కదా! అంటే ఇష్టం లేని దాని మీదేమో ద్వేషం ఏర్పడుతుంది. ఇష్టమైన దాని మీదేమో రాగం ఏర్పడుతుంది. అలాగే అబద్ధాలాడడం. హ్మ్. అలాగే నిజాలు మాట్లాడడం. ఇటువంటి క్రియాకలాపాలు కూడా అంటే మాట్లాడుతుంది, రుచి చూస్తుంది నాలుక. ఈ రెండిట్ల వల్ల మా ఈ నాలుకకి హ్మ్. ఖేదము కలుగుతూ ఉంటాయి. సంకల్ప అంటే వాక్ అనమాటది. సంకల్ప వికల్పాదుల వల్ల గాని, లేక ధ్యాన ధారణాదుల వల్ల గాని మనస్సు కష్టపడుతుంది. సంకల్పాలు, వికల్పాలు అవుననుకోవడాలు, కాదనుకోవడం, అలా అనుకోవడం, ఇలా అనుకోవడం, అప్పుడు అనుకోవడం, ఇప్పుడు అనుకోవడం, ఏదో అనుకోవడం, ఎవరి గురించో అనుకోవడం. ఇవన్నీ సంకల్ప వికల్పాదులు కదా! అలాగే ధ్యానం చేయాలి. ధ్యాన స్థితిలో మనస్సు ఆ ఇష్టదైవం ముందు ధారణ చేయాలి అన్నటువంటి పట్టుదలతో కూడిన పని. దానివల్ల కూడా మనసుకు కష్టంగానే ఉంటుంది. బలవంతంగా చేస్తుందంతే. అవునా? ఎందుకంటే బలవంతంగా కాకపోతే దాన్ని ఒక టైం పెట్టుకొని పనిగట్టుకొని తీసుకొచ్చి కట్టేసి అక్కడ పెట్టి కదా చేస్తున్నాం. మరి కట్టి పెట్టేస్తే దానికి కష్టం కాదేమిటి? హ్మ్. కాబట్టి మనసు కష్టపడుతుంది. దేనివల్ల అంటే సంకల్ప వికల్పాదుల వల్ల, లేక ధ్యాన ధారణాదుల వల్ల మనసు కష్టపడుతుంది. ఆయన ఖచ్చితంగా చూసుకుంటున్నాడు. ఉట్టి సంకల్ప వికల్పాదులే కాదు. ఇక ఒక ధ్యానం చెయ్యి, ఒక ధారణ చెయ్యి అన్నప్పుడు కూడా మనసు కష్టపడుతూనే చేస్తుంది. అంటే కట్టివేసి ఉంచడం దానికి ఇష్టం ఉండదు. అందుచేత మనసు కష్టపడుతుంది. నేను ధ్యానం చేశానండి. నాకు ఏదో ధారణ చేశానండి. నిధిధ్యాసనం చేశానండి అంటున్నావు గాని, అది చేసేటప్పుడు అది చేయడానికి వాడుకునే మనసు ఏడుస్తూనే ఉంది. ఎందుకంటే ఎప్పుడు బయటకొచ్చేద్దామని చూస్తూ. ఆ బంధన నుంచి. కాబట్టి కష్టపడుతోంది. ఇందువల్ల ఈ త్రివిధములగు కర్మలను త్యజించి స్వస్వరూపమునకు ఆత్మానందములో స్థితుడనై అని చెప్పి ఏ పని చేయడం మానేశానండి. శరీరంతోటి రావాలి, వెళ్ళాలి, ఇవ్వాలి, పుచ్చుకోవాలి అనేటువంటివి, అలాగే నిద్రపోవాలి, మేలుకోవాలి అనేటువంటి ప్రత్యేకించి నేనేమీ పెట్టుకోలేదు. అలాగే అబద్ధాలాడ్డాలు, ఆ అబద్ధాలు నిజాలని చెప్పుకోవడానికి మరికొన్ని అబద్ధాలాడ్డాలు, లేతే నిజాలే చెప్పడాలు, ఇటువంటి మాటలు కూడా ఇక ఎక్కువ నేను మాట్లాడడం అనే పని కూడా పెట్టుకోలేదు. అలాగే తీపి, పులుపు, కారం అనేటువంటి నానా రకాల రుచులు, ఆ రుచుల వల్ల కలిగే అయిష్టాలు అన్నవి కూడా ఇక నేను పెట్టుకోవటం లేదు. అలాగే సంకల్ప వికల్పాల వల్ల కలిగేటువంటి కలతలు ఇంకా నేను మానేశాను. ఎందుకు కలతలు కలుగుతున్నాయి కదా! ఇక అలాగే ధ్యాన ధారణాలు చేసేటప్పుడు కూడా మనసుకి కొంచెం కష్టంగానే ఉంది. ఆ! ధ్యానం చేసి, ధారణ చేసి ఏం తెలుసుకోవాలి? దీనివల్ల ఏమొస్తుంది? అని పరిశీలిస్తే నేనే లేకపోతే ఇవేవీ లేవు కదా! ఉన్నది నేనే కదా! అని నాకు తెలిసిపోయింది గురుదేవా. నేనున్నానన్న దానిని నాకు ఏమీ చెయ్యక్కర్లేకుండానే నేను నాకు తెలియబడుతూ నేను నేనై ఉండగా ఇక నన్ను పొందడానికి ఇంకా ధ్యానాలు, ధారణాలు ఏమిటి? ఏమన్నా అర్థమవుతుందా రాదా? అర్థమవుతుంది అత్తయ్య. ఏమిటి అంచేత ఈ 3 పనులు వదిలేసాం గురుదేవా. ఎందుకా పనులన్నీ? ఎందుకా పనులన్నీ? చేసుకున్నాను కదా! ఆ! నేనుంటేనే అవన్నీ. నన్ను నేను వెతుక్కోక్కర్లేదు. నేను ఉండడానికి యజ్ఞయాగాది కర్మయోగ క్రతు హోమాలు చెయ్యక్కర్లేదు. నేను ఉండడానికి రుచికరమైన పదార్థాలు ఆస్వాదించక్కర్లేదు. రుచి లేని పదార్థాలు తొలగించక్కర్లేదు. నేను ఉండడానికి రాగద్వేషాది వికారాలు కలిగిన సంకల్ప వికల్పాలు కూడా చేయక్కర్లేదు. ఇక ధ్యానాలు అసలే అక్కర్లేదు. నేనుంటేనే ఇవన్నీను. అంతే. నా వల్ల అవి ఉండాలేమో, ఏవేమన్నా చేసుకోవాలేమో గానీ, నేను ఉన్నాను అన్నదానికి ఏమీ అక్కర్లేదుగా. ఏమీ అక్కర్లేదు. అందుకని ఏమీ చేయకుండా, ఏ అవసరం లేకుండానే నిశ్చింతగా నిర్మల చిస్వరూప సుఖ స్వరూపుడనై ఉన్న నేను నేనుగానే ఉన్నాను గురుదేవా. ఇక
వాచిక, కాయిక, వాచిక, మానసిక కర్మలను విడిచితే శరీరమును కూడా విడిచిపెట్టాలి కదా! హ్మ్. ఈ పనులన్నీ మానేసామనుకో శరీరాన్ని విడిచిపెట్టాలి కదా! హ్మ్. ఎందుకనగా కర్మలు చేయకపోతే భోజనాదులుంటాయా? ఉండవు. భోజనాదులు లేకపోతే శరీరం ఉండదు కదా! హ్మ్. అంటే శరీరం వలనను, ఇంద్రియముల వలను చేయబడు కర్మలు వాస్తవమునందు ఆత్మచేత చేయబడుట లేదు అని విచారించి నిశ్చయము చేసుకున్న జ్ఞాని శరీరాదుల సంబంధములగు అన్ని పనులను చేసినా కూడా అహంకార రహితుడై ఉన్నందువల్ల ఆ కర్మ ఫలములను అతను అంటవు. అవును. కావుననే నిరంతరము తన ఆత్మానంద సుఖములోనే నిమగ్నుడై ఉంటాడు. హ్మ్. మరి శరీరం ఉండాలి అంటే అన్ని కర్మలు వదిలేస్తే ఎలాగా? మరి భోజనం పెట్టాలంటే కర్మలు చెయ్యాలి కదా! హ్మ్. మాట్లాడాలి కదా! కదిలి మెదలాలి కదా శరీరంతో. హ్మ్. అలా చేయకపోతే శరీరం ఉండదు కదా మరి. అన్నీ వదిలేసానంటున్నారు. వదిలేస్తే ఇవన్నీ ఎలా చేస్తున్నారు? మాట్లాడుతూనూ ఉన్నారు, తింటూనూ ఉన్నారు. హ్మ్. హ్మ్. మరి అన్నీ వదిలేసానంటారేమిటి? ఎలా కుదురుతుంది? అంటే శరీరము వల్ల, ఇంద్రియముల వల్ల చేయబడుచుండు కర్మలు వాస్తవమునందు ఆత్మ చేత ఆత్మ అంటే నేను. హ్మ్. నా చేత చెయ్యబడుట లేదు అని విచారించి తెలుసుకొని నిశ్చయము చేసుకున్న జ్ఞాని శరీరాదుల సంబంధములన్నీ పనులు చేస్తున్నను శరీరాది సంబంధములకు పనులన్నీ చేస్తూనే ఉంటాడు కానీ అహంకార రహితుడై ఉంటాడు. నేను చేస్తున్నాను అనుకోడు. అది. ఎందుకంటే ఆత్మ ఏమీ చెయ్యదు. నేనేమి చెయ్యక్కర్లేదు. చెయ్యక్కర్లేదు, చెయ్యదు. నా సన్నిధానం వల్ల అవి వాటి పనులు చేసుకుంటున్నాయి. చేసుకుంటున్నాయి అంతే. ఇంతకు ముందేమో నేనే అవన్నీ చేసేస్తాను అనుకున్నాను. ఆ! ఇప్పుడు తెలిసింది నేను హ్మ్. అకర్తాహం, అభోక్తాహం, అసంగః పరమేశ్వరః అని. నా సన్నిధానంలో అవి వాటి వాటి పనులు చేసుకుంటున్నాయి. కనుక ఆ దేహేంద్రియ మనోబుద్ధులు ఆ పనులు చేసుకుంటూ ఉన్నా దేహేంద్రియములే నేననుకొని చూచువారికి నేను ఈ జ్ఞాని కూడా అన్నీ చేస్తున్నవాడి వలే కనపడతాడే గాని హ్మ్. తన స్వరూపందు తాను ఉన్నవాడికి ఇవన్నీ జరుగుతున్నను చేస్తూనను చేయనివాడే. అతనికి అహంకారం లేకుండా నేను చేస్తున్నానన్న భావన ఉండదు గనక ఆ కర్మ ఫలాలు అతనికి అంటవు. హ్మ్. కనుకనే నిరంతరము తన ఆత్మానంద స్వరూపంలోనే నిమగ్నుడై ఉంటున్నాడు. ఎందుకు? నీ ఆత్మానంద స్వరూపపు రుచి నీకు తెలిస్తే ఇంకొక దాని వైపు చూడవలసిన పనే ఉండదు. హ్మ్. ఎందుకంటే అవన్నీ ఊరికే అలాగా ఆకాశంలో మబ్బుల్లాంటివే. హ్మ్. ఇక దాని వైపుకెందుకు వెళ్తావు? వెళ్ళం. లేవు. హ్మ్. అంతే. అంచేతే ఇక ఆహ్, వాటి వైపుకు వెళితే కలిగినటువంటి నీ దుఃఖాలు వదిలితే ఉన్నటువంటి సుఖము 2 చూసుకుంటే అనిర్వచనీయ ఆనందము ఏ విషయము లేకుండానే, ఏ దృశ్యము లేకుండానే నీలో నీకే కలుగుతుంటే, ఏ విషయాలను, ఏ దృశ్యాలని, ఏ శరీర ఇంద్రియాలని నువ్వు పట్టుకొని ఉంటావు అవసరం ఏముంది? అవసరం లేదు. కాబట్టి అతడు నిరంతరము ఆత్మానంద స్వరూపంలో నిమగ్నుడై ఉంటున్నాడు. అవునా? ఆ! అది ఎవరో ఎవరికో చెప్తుంది కాదు. కాదు నాకే నేనే. మనమే ఎవ్వరి మట్టుకు వాళ్ళు. అవును కదా! హ్మ్. ఏం కావాలి నాకు? మరి వ్యవహారాలు చెయ్యాలి గదా! అవును. అది ఎందుకొచ్చాయో ఆ పనులు ఎన్ని సార్లో చెప్తున్నారు గురుదేవులు. హ్మ్. నువ్వు ఏమి దూరి దూరి నేను అనకపోయినా, అనుకోకపోయినా అవయిపోతాయోయ్. హ్మ్. దూరకుండా అలా ఉండు. ఊరక అలా ఉండు. ఉండి చూస్తే అవయిపోవడం నువ్వు తెలుసుకుంటావు. హ్మ్. తెలుసుకున్నాక ఇక దూరవు. అవును. దూరితే అంటుకుంటాయ్యా. మళ్ళీ ఇంకొక శరీరంలోకి చేరవలసొస్తుంది. దొరకపోతే రాలిపోతాయ్యా. నిర్మలానంద స్వరూపుడవై ఉంటావు. అని ఎన్ని విధాలు చెప్తున్నారు కదా గురుదేవులు. ఆ! చెప్తున్నారు. అది నీకు స్థిరమైపోతే, అది ఖచ్చితంగా అనుభవం అయిపోతే, ఇక నీవు దేనిలో నేను నాది నాదని అంటూ ఉంటావు? అసలు దూరం. ఉండవు కదా! హుహు. అలా ఉండనప్పుడు మరి ఆ ఆ పనులు వాటి ఫలితాలు మళ్ళీ నీకు అంటవు కదా! హుహు. కాబట్టి అహంకార రహితుడై నిరంతరము ఆత్మ సుఖానంద స్వరూపంలోనే నిమగ్నమై ఉంటాడు. కర్మలు చేయుటయందు గాని, లేక కర్మలు మానుటయందు గాని ఈ రెండిట్లో ఏదో ఒకదానిపైననే నిష్ట కలిగి ఉండడం వీలవుతుంది.
కర్మలు చేయడం నేను ఈ పనులు చేస్తాను అని నిష్ట పెట్టుకొని ఆ పనులు చెయ్యాలి. హ్మ్. ఈ పనులు నేను చెయ్యను అని నిష్ట పెట్టుకొని ఆ పనులు చేయకుండా ఉండాలి. హ్మ్. ఏదో ఒక్కదాని యందే నిష్ట కలిగి ఉండడానికి వీలవుతుంది. మరి రెండిటి యందు ఎలా నిష్ట కలిగి ఉండగలుగుతాము అన్న శంక. నేను చెయ్యను అంటే చేయకుండా ఉంటాను. అదే నా నిష్ట. నేను చేస్తాను అంటే చేస్తాను. అదే నా నిష్ట. అవునా? హ్మ్. హ్మ్. అవునా? ఆ! కానీ మరి రెండిటి యందు నిష్ట కలిగి చేయుట యందు గాని, విడుచుట యందు గాని అంటున్నారు. హ్మ్. రెండిటి యందు నిష్ట కలిగి ఉండుట ఎలాగా అని నీకు శంక వస్తే దానికి మళ్ళీ గురుదేవులు కర్మ చేయవలెను అని లేక చేయను అని ఈ రూపమైన హఠము దేహాభిమానం కలిగి వారికే అంతే. ఉంటుంది. ఆ! అవును. దేహం నేననుకున్న వాళ్ళకి ఇది నేను చేస్తా. ఇది హ్మ్. చేస్తే నాకు బావుంటుంది గనక. ఇది నేను చెయ్యను. చేస్తే నాకు బాగోదు గనక అని. ఆ దేహాభిమానం కలిగిన వారికే ఉంటుంది. హ్మ్. ఎవరికి దేహాదుల యందు ఆసక్తి లేదో అతనికి హఠాలుండవు నాయనా. హ్మ్. ఓ ప్రభూ! నాకీ దేహ సంయోగమందు గాని, వియోగమందు గాని హఠమెందుకు? అస్సల్లేదు స్వామి దేహం ఉన్నా, లేకపోయినా. అమ్మో! దేహం పోతుందేమో దాన్నుంచుకోవాలి అని పట్టుదల గాని కదా! హ్మ్. దేహం మరి ఉంది గాబట్టి దీన్ని గొప్పగా చూసుకోవాలి అన్న పట్టుదల గాని నాకు లేవు స్వామి. హ్మ్. కాబట్టి అది వియోగం పోతుందేమోనన్న దాని పట్ల గాని, ఉంటుందేమోనన్న దాని పట్ల గాని నాకేమీ పట్టుదల లేదు స్వామి. హ్మ్. సంయోగమునందు ఆసక్తి ఉంటే కదా ఉద్యోగం వియోగమునందు గురించి హ్మ్. కష్టం ఉంటుంది. హ్మ్. కలయిక కోసం చూస్తుంటేనే కలవకపోతే దుఃఖం. సంపాదించుకోవాలని చూస్తుంటేనే సంపాదించుకోలేకపోతే దుఃఖం. హ్మ్. పొందాలని అనుకుంటేనే పొందలేకపోతే దుఃఖం. హ్మ్. హ్మ్. అందువల్ల నేను అహంకారమును, హఠమును విడిచిపెట్టేసాను. పొందాలి, పొందొద్దు, పొందకూడదు అలాంటివి ఏం పెట్టుకోవటం లేదు. హ్మ్. అలా విడిచిపెట్టేస్తే ఆనంద స్వరూపముగు ఆత్మస్వరూపుడనై ఉన్నాను. హ్మ్. ఇది పొందితే వచ్చేది గాని, ఇది పొందకపోతే నాకు వచ్చే నష్టము గాని ఏహీ లేవు. లేదు. ఎందుకంటే ఆ పొందాలి అనుకున్నవే శుద్ధ అబద్ధాలు. అది. ఇంక దానివల్ల వచ్చేవి ఎంత అబద్ధాలో ఊరికే ఊహామాత్రాలు తెలిసిపోయింది. హ్మ్. ఇంక ఆ ఊహలు చేసి ఆ పట్టుదలని ఎందుకు పెట్టుకుంటాను గురుదేవా హ్మ్. అంటున్నాడు. మరీను లోక సంబంధ వ్యవహారముల యందు నాకు ఎట్టి ప్రతిబంధకము లేదు. హ్మ్. అలాగే లోక వ్యవహారాలు చేయడంలో కూడా అవి నన్నేం చేస్తాయి చేస్తూ ఉంటే మాత్రం. అవేం నన్ను అడ్డగించవు. హ్మ్. అంచేత గురుదేవా పోవుట, వచ్చుట, కూర్చునుట, పడుకొనుట మొదలగు లౌకిక వ్యాపారములందు కూడా నాకేమీ లాభము లేదు, నష్టము లేదు. హ్మ్. ఎక్కడికైనా వెడితే వచ్చే నష్టము లేదు, వెళ్ళకపోతే వచ్చేటువంటి లాభము లేదు. హ్మ్. హ్మ్. ఎందువల్లంటే లౌకిక వ్యవహారముల యందుల అభిమానం కూడా పోయింది. హ్మ్. ఏదో అక్కడికి వెళ్లి అదేదో చూసి, అదేదో తెలుసుకొని, అదేదో సంపాదించుకొని రావాలి అన్నది నాకు లేదు. హ్మ్. వెళ్ళకపోతే అయ్యో! ఏదో పోగొట్టుకున్నాను అన్నది నాకు లేదు. హ్మ్. అంచేత ఆ లౌకిక వ్యవహారం మీద అభిమానమే పోయింది. అది. పడుకొని, కూర్చొని, తిరగని, మరే పనులైనా చెయ్యని, ఇవన్నీ చేయుచున్నను నా ఆనంద స్వరూపముగా ఆత్మయందే స్థితుడనై శరీరం పడుకుంటే పడుకుంటుంది, కూర్చుంటే కూర్చుంటుంది, తిరిగితే తిరుగుతుంది, ఏవో పనులు చేసుకుంటే చేసుకుంటుంది. అవునా? ఆ! దాని యందు నాకేమీ ఆసక్తి లేదు. కాబట్టి నేను ఆనంద స్వరూపమందు నేను స్థితుడనై ఉన్నాను. హ్మ్. ఇక ఇలా చేశాను, అలా చేశాను, అప్పుడు చేశాను, ఇప్పుడు చేశాను, పడుకున్నాను, కూర్చున్నాను, నిద్రపోయాను, ఇది అర్థం. తిన్నాను అన అనవలసిన పనేమన్నా ఉందా? ఏదో అలా జరుగుతోంది. అంతే. హ్మ్. ఇక అవన్నీ చేస్తున్నా కూడా అదేదో అలా అవుతోంది. అలా జరిగిపోతాయి అంతే. అంచేత నేను ఆ స్వరూపముని స్థితిలోనే ఉన్నాను కాబట్టి, నేను పడుకున్నానండి, ఇంతసేపు పడుకున్నాను, నేను లేచానండి, ఈ పని చేశాను అని అనుకోవాల్సిన అవసరం నాకేమీ రావడం లేదు. హ్మ్. ఏదో అలా పడుకుంటే పడుకుంటావు, లెగిస్తే లెగుస్తావు, నడిస్తే నడుస్తావు, కూర్చుంటే కూర్చుంటావు, పనులు చేస్తే చేస్తావు, చేయకపోతే మానేస్తావు. హ్మ్. దానివల్ల నీకేమిటి? ఏం లేదు. ఏదో ఏదో. మరి ఇంకెందుకు ఇది చేశాను, అది చేశాను, అలా చేశాను, ఇలా చేశాను, అప్పుడు చేశాను, ఇప్పుడు చేశాను, ఇంతసేపు పడుకున్నాను, అంతసేపు లేచాను. ఈ పనులతో ఏమిటి నాకు సంబంధం? ఏ సంబంధము లేదు. కాబట్టి నేను అన్ని జరుగుతూ ఉన్నను కూడా ఆనంద స్వరూపమగు ఆత్మయందే స్థితుడై ఉన్నాను హ్మ్. అని చెప్తూ
ఈ అర్థాన్ని మరొక విధంగా కూడా స్పష్టపరుస్తున్నారు. అదేమిటంటే, యత్న విరహితుడనై నిద్రపోతున్నప్పుడు నాకేమైనా నష్టమా? ఏ పనులు చేయడం లేదు. హ్మ్. హ్మ్. అలా శరీరం పడి ఉంది. దానివల్ల ఏమైనా నాకు నష్టమా? లేదు. లేక ప్రయత్నపరుడనై లేచి ఉన్నను పెద్ద ఫలితం ఏమన్నా వస్తుందా? ఏమీ రాదు. ఏ పనులు చేయకుండా శవమల్లే శరీరం పడిపోవడం వల్ల నాకొచ్చిన నష్టం ఏమీ లేదు. హ్మ్. లేచిపోయి శవం వల్లే చిందులేస్తూ ఏవేవేవో పనులు చేస్తూ ఉన్నప్పుడు కూడా నాకేమీ విశేష ఫలితం ఏమీ రాదు. హ్మ్. అవునా? అవును. కాబట్టి నిద్రా మెలకువలనమాట. అదే. ఆ! ఈ కారణం వల్ల యత్నములయందు హర్ష శోకములు విడిచిపెట్టి సుఖపూర్వకంగా ఆత్మానందుడనై ఉన్నాను. హ్మ్. ఏ పనులు చెయ్యని నిద్రయందు నేను నష్టపోవడం లేదు. ఏ పనిలో చేస్తున్న శరీర ఇంద్రియపు పనులు, ఈ మెలకువలో చేస్తున్న పనుల వల్ల నాకేమీ ప్రత్యేకమైన లాభము లేదు. హ్మ్. అందుచేత ఈ కారణం వల్ల యత్నములందు నాకు హర్ష శ్లోకాలేవీ లేకుండా సుఖపూర్వకంగా ఆనందుడనై ఉన్నాను. హ్మ్. అవేవో లేచింది ఏవేవో పనులు. అసలు ఆ మాట కూడా అనుకోక్కర్లా. అదే. ఏదో పడిపోయింది ఏమీ లేవు. అది కూడా అనుకోక్కర్లా. హ్మ్. అదేదో. హ్మ్. అంతే. నాకెందుకు నేను బ్రహ్మమునే. హ్మ్. అవునా? అవును. నీకెందుకు? లేచాను, ఇలా చేశాను, అలా చేశాను, అప్పుడు చేశాను, ఇప్పుడు చేశాను, పూజలు చేశాను, యజ్ఞాలు చేశాను. ఆహా! ఓహో! ఇవన్నీ ఎందుకు నీకు? దానివల్ల ఏమిటొచ్చింది కిరీటం నీకు? కొమ్ములేమొచ్చాయి? ఏం చేయకుండా శవం వల్లే శరీరం పడిపోయింది. దానివల్ల నీ కొమ్ములేం పోయాయి. అమ్మా ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఎందుకమ్మా ఊరికే శ్రమ పడ్డావు? హ్మ్. ఆ! అన్నీ వదిలేసాను. వస్తే రాని పోతే అసలు వచ్చిందో రాలేదని కూడా లేదు కూడా నాకు. లేదు. ఆ! ఆత్మానందుడనే ఉన్నాను. అది. ఎందుకంటే ఆత్మలన్నీను దేహ ధర్మాలవి. అంతే. ఆ! ఏ కర్మాలకొచ్చాయో ఆ ధర్మాలకు అనుగుణంగా పనులు చేసుకుంటూ ఉంటాయి అని చెప్తున్నారమ్మా. హ్మ్. మిగతాది పూర్తి చేసేస్తానులే. పశువులు, మనుష్యులు మొదలగు అనేక ప్రాణుల జీవితములలో సుఖదుఖములు సమానముగా ఉండడం చూస్తున్నాం. హ్మ్. సుఖదుఖాలు మనుషులకి, పశువులకి ఒకటే కదా! ఒకటే. నీ కాలు విరిగితే నీకెంత నొప్పో, ఆ కుక్క పాపం దాని కాలు విరిగినా కుయ్యో అని అంతే బాధపడుతుంది కదా! హ్మ్. ఆ పశువులు, మనుషులకి కూడా అనేక ప్రాణులకు కూడా జీవితంలో సుఖదుఖాలు సమానంగానే ఉండడం మనం చూస్తున్నాం. హ్మ్. ఈ విషయమును ఈ విషయము ప్రపంచమున స్థూలముగా కనిపిస్తూనే ఉంది. ఈ ప్రపంచంలో ఈ నామరూపాలకి కలిగే సుఖదుఖాలు, దానివల్ల సుఖదుఖాది అనుభవాలు అతి స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి అందరికీ కూడా సమానంగానే. హ్మ్. సుఖమొస్తే నువ్వెంత ఆనందిస్తున్నావో, ఆ పశువు అంతే ఆనందిస్తుంది. అవును. ఆకలేస్తే అన్నం తింటే నువ్వెంత తృప్తి పొందుతున్నావో, ఆ పశువు అంతే పొందుతుంది. హ్మ్. కదా! అవును. అలాగే స్త్రీ పురుష ప్రతి కలయికలో నీవెంత ఆనందాన్ని పొందుతున్నావో, ఆ పశువు అంతే పొందుతుంది. ఈ లోకంలో అన్నీ అంతే కదూ! అంతే. అలాగే ఉంటున్నాయి కదా! హ్మ్. ఎల్లప్పుడూ సుఖముగా ఉండు జీవి ప్రపంచంలో ఏదైనాను ఉన్నదా? లేదు. కొంతకాలము సుఖము, కొంతకాలము దుఃఖము జీవులకు నియమితమై ఉంది. హ్మ్. అంటే నిర్దేశింపబడింది. హ్మ్. సుఖం వెనకాల దుఃఖము అన్నది. లేక సుఖము అత్యల్పము, దుఃఖము బహుళంగాను కూడా కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువ. హ్మ్. ప్రథమమున జన్మకాలంలో దుఃఖమే కదా! అంతే. తల్లి కడుపు నుంచి బయటికి రావడంలోను, తర్వాత బాల్యంలో రోగాది జన్యములకు అనేక దుఃఖాలు. ఆ పసిపిల్లాడిగా ఉన్నప్పుడు ఎన్ని బాలారిష్టాలు కదా! హ్మ్. అలాగే మలమూత్రాల్లో పడి వాడు కొట్టుకుంటూ ఉన్నా సరే వాడికి తెలీదు. వాడు కేవలం ఏడిస్తే తల్లి విని వచ్చి కడిగే వరకు వాడికి దిక్కు లేదు. హ్మ్. అవునా? ఇలాగ బాలారిష్టాలు. ఇవన్నీ పసిపిల్లల్లో కూడా దుఃఖాలే. యవ్వనావస్థలో భోగాల కోసం దుఃఖం. ఈ భోగం అనిపించాలి, ఆ భోగం అనిపించాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. నా ప్రయత్నాల్లో ఎంతో శ్రమ పడుతూనే ఉంటాడు. ఆ తర్వాత స్త్రీ పురుషులకు మోహ సంబంధముగా గలుగు దుఃఖ పరంపరలు ఇంకెంతని చెప్పాలా? హ్మ్. స్త్రీ పురుషులకు మోహ సంబంధం వల్ల కలిగేటువంటి దుఃఖ పరంపరలు ఇంకా అంతా కాదు. ఇక చూస్తూ ఉండగానే వార్ధక్యమొస్తే దాని యందు దుఃఖ ఖనిజమే సిద్ధమై ఉంది.
ఇంకంతే. ఖనిజం ఇంక దుఃఖ నిధి అన్నమాట. అంతే. వృద్ధాప్యం వచ్చిందంటే దుఃఖపు నిధి అలా వచ్చేస్తూ ఉంటుంది. హ్మ్. చూస్తున్నాం కదా! చూస్తున్నాం. అందుచేత అనేక ప్రకారాలుగా విషయజన్యములగు సుఖదుఖాలు, అనిత్యాలు అని మరలా మరలా తెలుసుకొని దానికి హేతువగు శుభాశుభ కర్మలను విడిచిపెట్టి స్వస్వరూపమందు ఆత్మానందము స్థితినై ఉన్నాడు గురుదేవ. కాబట్టి ఇవన్నీ ఎందుకు? అవునవునని, ఇదని ఈ శరీరం నేననుకోవడం వల్ల ఈ బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యాది మార్పులో వచ్చే సుఖదుఖాలన్నీ నా మీద వేసుకొని, నావే అనుకోని ఏనాడు సుఖపడ్డాను గనక, హ్మ్. అది పోనీ నేనా అంటే నేను కాదు, నాదా అంటే నాది కాదు. హ్మ్. హ్మ్. నా చేత తెలియబడుతూ ఉండగలుగుతున్న ఒక జడ వస్తువ. అది నేననుకోవడంలో ఎంత దుఃఖం. గురుదేవా! మీ దివ్య అనుగ్రహం వల్ల, మీ దివ్య ప్రబోధ వల్ల ఏది నేను కాదో, ఏది నేనో, హ్మ్. కాని దాని యొక్క దుఃఖ ఎట్లుంటుందో, అయిన దాని నా స్వరూపమునందు సుఖం ఎట్టిదో, విడుచుట వల్ల ఎంత తేలికగా ఉన్నానో, పట్టుకోవడం వల్ల ఎంత బరువై భారమైపోయి ఉన్నానో తెలుసుకొని, ఇక బరువుల్ని, భారాల్ని, దుఃఖాన్ని పట్టుకోవడం మానేసి, నాయందు నేనే స్థితుడనై ఉండి, దుఃఖరహిత దివ్య పరబ్రహ్మమునే ఉన్నాను గురుదేవా! ధన్యోస్మి గురుదేవా! అంటున్నాడు శిష్యుడు. అమ్మా! హ్మ్. ఇది 13వ ప్రకరణమమ్మా. ఇక 14వ ప్రకరణం శాంతి చతుష్టయం, ద్వంద్వే.